గైస్ ఈ యొక్క మిస్టరీ ఇంతవరకు ఎవరికి కూడా అంతు చిక్కలేదు. అదే శాంటిగో ఎయిర్లైన్ ఫ్లైట్ నెంబర్ 513 ఈ ఫ్లైట్ 4th సెప్టెంబర్ 1954 లో ఆచెన్ ఎయిర్పోర్ట్ నుండి పోర్టో అలెగ్రా ఎయిర్పోర్ట్ కి ప్రయాణం కొనసాగింది. అట్లాంటిక్ ఓషన్ మీద నుండి వెళ్తున్న ఈ యొక్క ఫ్లైట్ ఒక్కసారిగా మాయమైంది. ఎటువంటి సిగ్నల్ లేదు, ఎక్కడైనా క్రాష్ అయినట్టు ఎటువంటి ఆనవాళ్లు కూడా లేవు. అందులో ఉన్న 92 మంది ఆ సముద్రంలో పడి చనిపోయారని అందరూ అనుకున్నారు. కానీ అక్టోబర్ 12, 1989 అంటే ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత పోర్టో అలెగ్రా ఎయిర్పోర్ట్ కి ఇదే ఫ్లైట్ ఎటువంటి సిగ్నల్ లేకుండా సేఫ్ గా ల్యాండ్ అయింది. వాళ్ళు డీప్ రీసెర్చ్ చేసి చూస్తే ఇది 1954 లో మాయమైన శాంటిగో ఎయిర్లైన్ ఫ్లైట్ నెంబర్ 513 అని తెలిసింది. లోపలికి వెళ్లి చూస్తే 92 మంది ప్యాసింజర్స్ చనిపోయి స్కెలిటన్ లాగా ఉన్నారు. చనిపోయిన అస్థి పంజరాలు సీట్ బెల్ట్ తో సహా ఉన్నాయి. ఇంకా ఫ్లైట్ ఎవరు నడిపారో చూస్తే ఒక్కొక్కరు షాక్ అయ్యి షేక్ అయ్యారు. ఆ ఫ్లైట్ నడిపింది అస్థి పంజరాలు. 92 మంది ప్యాసింజర్స్ ప్లస్ 6 ఫ్లైట్ మెంబర్స్ తో మొత్తం 98 మంది. దీని మీద చాలా థియరీస్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఆ ఫ్లైట్ టైం ట్రావెల్ చేసి వచ్చిందని. అయినా కూడా ఒక అస్థి పంజరం ఎలా విమానం నడపగలిగింది, అది కూడా సేఫ్ గా ల్యాండ్ ఎలా చేయగలిగింది, ఇది సైంటిస్టులకు కూడా తెలియని ఒక మిస్టరీగా మారింది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన లైఫోగ్రఫీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.